హలో అండి, హాయ్. హాయ్ అండి. ఇప్పుడు సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి కదా, సో దేనికోసం వెయిట్ చేసి? రాజాసాబ్ అండి. ఓకే, ఎలా ఉండిపోతుంది రాజాసాబ్? ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెట్టుకున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మ్యూజికల్ గా కాస్త డౌన్ ఫాల్ అయింది సినిమా, ఏమన్నా అంటే వర్కౌట్ అవుద్దని డౌట్ గా అంటున్నారు ఫ్యాన్స్. డౌన్ ఫాల్ ఎక్కడ అయింది అంటే మ్యూజికల్ గా కాస్త చేసింది ఒక్క సాంగ్. ఆ సాంగ్ ని చూసి మూవీ డిసైడ్ చేయడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. మూవీ చూసి ఆ మూవీ రివ్యూ ఆఫ్టర్ దట్ మీరు రివ్యూ ఇవ్వండి, దానికి ఒక సందం ఉంటుంది. ఏమిట్లేం లేకముందే ఒక సాంగ్తో మూవీ డిసైడ్ చేస్తే ఎలా చెప్పండి? మీరే చెప్పండి. ఎలా ఉండబోతుంది? మారుతి గారి మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే గట్టిగానే పెట్టుకున్నారని చెప్పాలి ప్రభాస్ ఫ్యాన్స్. పెట్టుకుంటాం. వర్కౌట్ అవుద్ది అంటారా ప్రభాస్ గారికి? అంటే వర్కౌట్ చేస్తాడని చెప్పి ఏ గట్స్ తోని డార్లింగ్ ఈ మూవీ సైన్ చేశాడో తెలీదు. బట్ ఆయన పెట్టుకున్న నమ్మకం కానీ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఎక్కడ కూడా పడిపోదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. రికార్డ్స్ బ్రేక్ అవుతుంది. యా, అట్లానే ఇప్పుడు అంటే పోటీకి ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారిది కూడా వస్తుంది కదా, సో ఎలా ఉండబోతుంది? చిరంజీవి గారి ట్రీజర్ చూసా, అసలు లిటరల్లీ చాలా బాగుంది. ఆ వెంకటేష్ సంక్రాంతి ఆ పాట ఉంది చూడండి, అమేజింగ్ అసలు ఆ సాంగ్ అయితే. అండ్ ఇంకొకటి ప్రసాద్ ఆ సాంగ్ కానీ, మీసాల పిల్ల కానీ, ఇది కూడా రికార్డ్స్ బ్రేక్ అవుతుంది అనిపిస్తుంది. అంటే ఓవరాల్గా నేను సాంగ్ చూసినప్పుడు అరే మన రాజాసాబ్ ఒకటే కావాలి అని చెప్పేసి అనుకున్నా. బట్ ఫర్దర్ చేంజ్, నా ఒపీనియన్ నేనే చేంజ్ చేసుకున్నా. బికాజ్ ఆ ట్రీజర్ చూసాక అనిపించింది అరే డోంట్ అండర్ ఎస్టిమేట్ లైక్ అంటారు కదా, సో అది చెయ్యొద్దు అని చెప్పేసి. అదే రవితేజ గారి మూవీ కూడా వస్తుంది కదా, సో వేలల్లో సంక్రాంతి ఎవరు అవ్వచ్చు అంటారు? రవితేజ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు బేసిక్గా. చిరు గారి మీద అండ్ నా డార్లింగ్ మీదనే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఈ సంక్రాంతి ఎవరిది అంటారు? ఆఫ్ కోర్స్ డార్లింగ్ ది. ప్రభాస్ గారిది. యా, మరి చిరంజీవి? యా ఓకే, చిరంజీవి కూడా ఓకే అండి, థ్యాంక్ యూ. నేనైతే వర్తనే అనుకుంటున్నా, ఎందుకంటే అది ప్రీమియర్ షో కదా, ప్రభాస్ గారికి పెట్టచ్చు, తప్పలేదు. ఎందుకంటే మూవీ ఇప్పుడు అంటే చాలా రకాలుగా ఉంది, అంటే ఎప్పుడు చేయని విధంగా ఉంది. అందులో అంటే ముసలితో ఫైటింగ్ కావచ్చు, ముగ్గురు హీరోయిన్లు కావచ్చు, హర్రర్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి పెట్టచ్చు, వర్తే. అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళే ఉంటారు కదా, లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికి సమానంగా అంటే అందరూ అఫోర్డ్ చేసే విధంగా ఉండాలనుకుంటున్నారు. లేని వాళ్ళు ఒకరోజు దాకా వెళ్తారు, నష్టమేం లేదు. మ్యామ్ ఫ్యామిలీస్ ప్రీమియర్ షో కంటే కొంచెం కష్టం రెబల్ స్టార్ది. ఏదైనా 2-3 ఇయర్స్ ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు 2-3 రోజులు ఆగి వెళ్తాం బెటర్, లేదా ఫెస్టివల్స్ అప్పుడు వెళ్తే బెటర్. రిలీజ్ రోజు వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను అనేది యూత్ బ్యాచులర్స్ అయినప్పుడు వెళ్తే తప్పు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాకి ఏదో విధంగా ఖచ్చితంగా అయితే కలెక్షన్స్ వస్తాయి, ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా. మరి ఇంత హైగా టికెట్స్ రేట్స్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి కొంతమంది హై అంటే మూవీ బడ్జెట్ని కావచ్చు, హీరోని బట్టి కావచ్చు, హీరోకి ఇచ్చిన రిమనరేషన్ రావాలి కదా మూవీకి, ప్రొడ్యూసర్కి న్యాయం జరగాలి కదా, ఆ ఉద్దేశం వల్ల పెంచుతున్నారు. కానీ సామాన్యుల గురించి కూడా కొంచెం ఆలోచించి, అంటే మరీ హెవీగా కాకుండా మరీ వాళ్ళకి నష్టం వచ్చే విధంగా కాకుండా నార్మల్గా పెడితే మేము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, ఫెస్టివల్ బాగా జరిగింది. మరి సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా అయితే చాలా బాగుంటుంది, పక్కా రాసి పెట్టుకోండి. మూవీ అయితే హిట్ కొట్టబోతున్నారు. ఎందుకంటే అందులో సాంగ్స్ కావచ్చు, ముసలితో ఫైట్ కావచ్చు, హర్రర్ సీన్స్ కావచ్చు, చాలా బాగున్నాయి. ట్రైలర్లో టీజర్లో మొన్న వచ్చిన సాంగ్లోనే మాకు అర్థమైపోయింది మూవీ హిట్ అయిద్దని. పక్క పండక్కి రెబల్ స్టార్ విన్నర్. దీంతో చిరంజీవి గారి మూవీ కూడా వస్తుంది కదా, అంటే క్రాష్ అవుతాయి అంటారా? అంటే మూవీ చిరంజీవి గారితో కూడా బాగుంటుంది, ఎందుకంటే అటు సైడ్ అనిల్ రావుపూరి కాబట్టి మంచి హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. కాకపోతే ప్రభాస్ గారి మూవీ వల్ల కొంచెం ఇంపాక్ట్ పడిద్దేమో అని అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన పాన్ ఇండియా హీరో, డైనోసర్ కాబట్టి కొంచెం తట్టుకోలేరు అని అనుకుంటున్నా. వీటితోటి రవితేజ గారి మూవీ అసలు ఏమైనా బ్యాలెన్స్ ఉంటుందంటారా? ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చిన్న మూవీ పెద్ద మూవీ అని కాదు, అన్ని కంటెంట్ మీద నడుస్తాయి. కాకపోతే మాకు అనిపించేది ఏంటంటే ప్రభాస్ వర్సెస్ చిరంజీవి, ఈ 2 మూవీస్ మీదే ఫోకస్ ఉంది మాకైతే. అంటే మిగతా వాళ్ళ గురించి నేనే మాట్లాడుకుంటున్నాను, మిగతావి కూడా బాగుంటే చూస్తారు, కాదంటలేదు. ఈ రెండింటికే ఉంటుంది వార్ అనేది. సంక్రాంతి ఎవరిది అంటారు ఫైనల్ గా? ప్రతి సంక్రాంతికి పందాలు జరుగుతాయి, కాదంటలేదు. ప్రతి సంక్రాంతికి కోళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు డైనోసర్ కదా వచ్చింది, ప్రభాస్ తట్టుకోలేరు. ఈసారి డైనోసర్ కాబట్టి తట్టుకోలేరు. ఓకే, అయితే ఇప్పుడు ప్రభాస్ గారి మూవీలో సాంగ్స్ కాస్త అంతగా లేవు, అంటే దాని మీద ఆల్రెడీ ట్రోల్స్ నడుస్తున్నాయి కదా, ఎలా ఉండొచ్చు అనుకుంటా? అంటే 1-2 డిసప్పాయింట్ అయినా లాస్ట్ వచ్చిన సాంగ్ నాచన వచ్చిన సాంగ్ బాగుంది. అంటే సాంగ్స్ హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే. కానీ సాంగ్స్ హిట్ కాకుండా మూవీ హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. అంటే హీరో క్రేజ్ని బట్టి మేము సాంగ్సా హీరోయిన్సా ఇవన్నీ చూడట్లేదు, మేము హీరోని చూసే వెళ్తాం.
ప్రభాస్ గారి కోసం ప్రభాస్ గారిని చూసే పోతున్నాం. సంక్రాంతి అల్లుడు ఎవరు? సంక్రాంతికి ఈసారి అల్లుడు కాదులే కానీ ఈసారి మొగుడే వస్తుండు భయ్య. ఎవరు బాయ్? రాజా సాబ్. రాజా సాబ్. సో అయితే ఇప్పుడు సాంగ్స్ కాస్త అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేవు అంటే సంక్రాంతి పాడి పశువుల పండగ అని చెప్పేసి చెప్తాము, తర్వాత ధాన్యాల పండగ అని చెప్తాం కదా. కాదు, ఈసారి ముసళ్ళ పండగ. సో కొడుతుండు కదా ముసలిని, అలా కొడుతుండు కాబట్టి ఈసారి సంక్రాంతికి నో అల్లుడు, వన్స్ మొగుడే, మాసమ్మ మొగుడు వస్తుంది ఈసారి. అది కూడా రాజా సాబ్ అనే పేరుతోటి ఒక మంచి కట్అవుట్ అయితే రాబోతుంది. ద కట్అవుట్ నేమ్ ఈస్ ప్రభాస్. ప్రీమియర్ షోలకి అంటే 1000 వరకు పెట్టడం జరిగింది కదా, సో అందరు ఖండిస్తున్నారు, నువ్వేమంటావు? అది కొంచెం హ్యూజ్ ఎక్కువనే బ్రో. సో ప్రీమియర్స్కి చాలా ఎక్కువ అయిపోయింది, అది కొంచెం తగ్గించి ఇప్పుడు అఖండగా పెట్టారు కదా 600, 500 ఆ లెవెల్లో పెట్టుంటే బాగుంటుంది. కానీ మరీ 1000 రూపాయలు 1500 అంటే ఇబ్బంది. ఇక మళ్ళీ బ్లాక్లో అమ్మేటోడు దాన్ని 2000, 3000 కూడా అమ్ముతారు. అది వేరే దందా. ఇప్పుడు అంటే ప్రభాస్ గారికి సూట్ అవుతుంది అనుకుంటున్నారా అంటే హర్రర్ కామెడీ? ఇప్పుడు మనం ఇండియా లెవెల్ బ్రో ఇప్పుడు మనం చూసాం కదా. సో ప్రభాస్ గారిని స్టార్టింగ్లో చూసినప్పుడు మనం అనుకున్నామా ఇట్లా మైథలాజికల్ ఫిలిమ్స్ సెట్ అవుతాయా అని చెప్పేసి అనుకున్నామా? ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్, ఆ తర్వాత సలార్ సెట్ అవుతుంది అనుకున్నామా? సో ఏదైనా అనుకోవడంలో కాదు, మనం చూసి ఓన్ చేసుకోవడంలో ఉంటుంది. ఇది కూడా మనం చూసి ఓన్ చేసుకుంటాము. వీటితో పాటు రవితేజ గారి మూవీ కూడా వస్తుంది కదా, సో అసలు బజ్జే లేదు, ఎలా ఉంటుంది అనుకోవచ్చు మూవీ? సో రవితేజ అన్నకి ఏంటంటే ఆయనకు బజ్తో వచ్చిన సినిమాలు నడుస్తాయి నడవాలని చెప్పలే, కానీ బజ్ లేకుండా వచ్చిన సినిమాలు సింపుల్గా వచ్చి సింపుల్గా హిట్ కొట్టి వెళ్ళిపోతాయి. సో రవితేజ అన్న ఆయన హిట్ పడ్డా ఫ్లాప్ పడ్డా సినిమాలు తీయడం ఆయన పని. సో ఆయన సినిమాలు తీస్తూ వెళ్తారు, కొత్త డైరెక్టర్లకి ఛాన్సులు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా నువ్వు ఒకరోజు ఆడినా 100 రోజులు ఆడినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. వీటితోటి మనశంకర్ వరప్రసాద్ ఇక ఈ 2 సినిమాలకే పోటీలు ఉంటాయి, గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సినిమా కానీ గట్టి పోటీ ఇవ్వకుండా ఉంటే మాత్రం రాజాసాబ్కి ఖచ్చితంగా ఇంకా చిన్న సినిమా వచ్చి పోటీ ఇవ్వాల్సి వస్తుంది. చెప్పాను కదండి ఇందాక మీరు చూడలేదు అనుకుంటాను. రవితేజ గారు హిట్లు తీసినా ఫ్లాపులు తీసినా ఆయన పని సినిమాలు తీయడమే. ఆయన డబ్బులకు ఆశించడు, లేకుంటే ఏదో కలెక్షన్లకు ఆశించడు. హిట్లు కావాలని ఫ్లాపులు కావాలని ఎప్పుడు చూడడు ఆయన పైన ఏంది, నేను ఒక ఆర్టిస్ట్ని, నేను ఒక హీరోని, నాకు ఏ కథ వచ్చినా నేను సినిమా తీస్తా, నా సినిమాని చూసే ఫ్యాన్స్ని మెచ్చుకుంటే మెచ్చుకున్నారు, తిట్టుకుంటే తిట్టుకుంటారు, తిట్టుకున్నానన్నే మెచ్చుకున్నానన్నే అని తీస్తాడు ఆయన. సో ఆయన ఏంటంటే ఒక ప్యూర్ హార్ట్తో ఖచ్చితంగా ఆ సినిమాని తీస్తాడు, అంతే. అది 100 రోజులు ఆడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అది ఒక రోజు ఆడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలానే రాజసాబ్ కూడా అట్లానే కంటిన్యూ అవుతుంది. సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ లేదండి అలా ఏం లేదు. సో ప్రీమియర్స్ అనేది మనకి ఇప్పుడు 6 o'clock నుంచి ఓపెన్ అవుతాయని చెప్పేసి చెప్పారు. సో ఒకవేళ ఇది కాకపోయినా రేపైతే షోలు అయితే ఖచ్చితంగా పడతాయి, అదైతే ఖచ్చితంగా. అది ప్రభాస్ గారికి ఇది ఒక సెపరేట్ జానర్ అనే చెప్పాలి కదా పాన్ ఇండియా తర్వాత. ఇది కూడా పాన్ ఇండియానే కదా, రాజసాబ్ కూడా పాన్ ఇండియానే కదా. సో ప్రాబ్లం ఏం లేదు, పాన్ ఇండియానే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం చూసుకోవాలి, స్టోరీ పరంగా ఏమైనా స్టోరీ నెరేట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం తెలుసుకోవాలి. వీటిలో కాస్త పాజిటివ్ టాక్ రెండిట్లో దేనికి వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా ఎలా ఉండొచ్చు అంటే? సో 3 రోజుల ముందు వస్తున్నారు రాజాసాబ్. ఇంకోటి ఏంటంటే ఈ వీకెండ్ ఉంది. ఇప్పుడు ఈ వీకెండ్ టైంలో చిరంజీవి గారు అంటే సోమవారం వస్తున్నాడు. సో అప్పుడు ఏంటంటే సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే అప్పుడు సంక్రాంతి పనుల్లో పడి ఉంటారు. సో అప్పుడు సినిమా చూస్తారో లేదో నాకు తెలియదులే, కానీ ఇప్పుడు అందరూ వీకెండ్లో చిల్ మూమెంట్లో ఇక చూస్తారని చెప్పేసి రాజసాబ్కి హ్యూజ్గా వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. బాగుందన్నా, చాలా బాగుంది. ఆ ఫ్లాష్ లైట్ ఇది చాలా బాగుంది.